ఈ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం సముద్రం ఒడ్డున ఆల్ ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు అయ్యానాది. ఇవాళ నుంచి కొత్త రూల్స్ పెడతాండా. రాత్రిపూట దీపాలు వెళ్ళకూడదు, బయట పూట పంకాలు తిరగకూడదు, పోయిన మంట రావచ్చు కానీ పొగ రాకూడదు. మళ్ళా వాటాకొక్క బిందె నీళ్లు, రెండో బిందెకు పైసలే కట్టరా. మీకెన్ని సమస్యలున్నా మీరు నాకు వచ్చే సమస్య కాకూడదు. మళ్ళా సచ్చినాడా సమస్యలు చచ్చిపోతాం వేరా. ఆ కిల్లి కొట్టాడైతేనే కారు కన్నవాడు బాకిని జమలో కట్టినదేవి అలా ఇచ్చేసారు అంటున్నారు, నువ్వు ఇవ్వలేదు అంటున్నావు. అలా సొంచు మాకు వేసుకుని ఉంటావేరా. నీ తాకత్తు మీద ప్రమాణం చేస్తాను ఇయ్యలేదే. వాళ్ళు నీ దగ్గర పోకిన మాటలు చెప్తున్నారు. పోరి జర సోంచాయించు, గొంతు జాడించు. అసలు ఈ సొమ్మంతా ఏ గోతులు ఎత్తనవరా? విన్నారా అమ్మ, ఐరావతం నాడు దాన్ని ఈ సుంచు మొహముడితో ఎలాగొచ్చాను అనుకుంటున్నారా? ఈడు హైదరాబాద్ నుంచి మా ఊరు దోళగాయడానికి వచ్చినాడు. వాళ్ళు రాలగొడతాను. నేను పాలి మా ఇంటి అరిగి మీద కూకుంటేని ఇల్లుడల్లా గడ్మెట్ సట్ నుంచి ఇల్లగా అంటున్నాడు. ఏటా అలాగ అంటున్నాడని ఇలా చూశాను. చూస్తేని పనొత్తానా తీయగా ఉంటది కదా అని అలా గడ్మెట్ సట్కి వెళ్ళిపోనాను. అంతే లీడు కూడా లేసి వచ్చినందుకు నన్ను ఒళ్ళంతా చెప్పు తీసుకుని పెట్టి కొట్టుకోవాలా? అలా తాళం కప్పడు సంగతేట్రా. ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటది. అద్దె కూడా మరి సోపాట సరికైన రోజును చూసినా మళ్ళీ ఇప్పుడుదా కాకపోలేదే. ఇదిగో ఈ ఏలాడి దగ్గర నువ్వు అద్దె వసూలు చేయకపోతే అద్దె వసూలు చేసేదాకా నీకు ఉండదు. దొడ్ల గడిది ఎదవా. ఆడు పడే మస్కరాయుడే. ఆడుతో పెట్టుకుంటే ఆమరాన్ని రారదిచ్చే. రేపు మాట వేసి పట్టుకుంటా గానీ గీళ్ళకి అన్నం పెట్టే. వన వెంటనే గోసి పెట్టించి దొడ్లో గోడకు పిడకలు కొట్టించేస్తాను. కారపెండ్ల దుంపల కోపం నువ్వునే వండమాట వండం. పడతా పడతా ఎలా పడతాడు? నేను లోపల నుంచి బయటకు వస్తే కదా పడతాడు. లోపలే ఉండి బయట తాళం వేస్తే ఎలా? లోపలే ఉండేవాడువా? అరిచేర్చి వాడే పోయేవాడు. మరి వాడు వెళ్ళిపోయాక బయట తాళం తీసేదేవర్రా? ఇప్పటి వరకు మీరు ఎవరిని చూడాలి చూడాలి అనుకుంటున్నారో ఆవిడే ఈవిడే ఆవిడే. హలో, ఏమిటి అవుతారు? అద్దె అవతారం. ఆయన వెళ్ళిపోయాడు గానీ మీరు దిగండి. మీకు రోజు శ్రమిస్తున్నాను, చాలా సారీ అండి. పర్వాలేదులేండి. ఉప్మా అండి. మీకెందుకండి శ్రమ? ఏమండి, చెవి కోసం మేకలు అతను అరుస్తుంటే అద్దె ఇచ్చేచ్చు కదండి. చూడండి, వాడి చెవి కోసిన మేకలా అరిచినా మూతిగిలిన కోతి లాగెంతినా మన దగ్గర ఉంటేనే కదండి ఇవ్వడం. లా చదవడమే స్కాలర్షిప్ తో అది నెల భోజనం టికెట్ సరిపోవటానికే కష్టం అవుతుంది. అద్దె కూడా ఇవ్వాలంటే ఎలా అండి? ఇల్లు మీద వాడదా? ఏది ఏమైనా ఇవాళకి వాడు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వాడు వచ్చేది రేపు. అప్పుడు దాకా అద్దె కూడా వదిలేండి. హలో హీరో, ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? హౌస్ ఓనర్ అద్దె కోసం వచ్చి గొడవ చేసి వెళ్ళాడు. ఢిల్లీ ఫ్లైట్ దిగి ఇప్పుడే ఇంటికి వెళ్ళి అద్దె ఇచ్చేస్తున్నాను కదయ్యా. అనుకున్నాను. ఏమిటండి ఇది? అడిగాడు చెప్పాను. అరే, లైబ్రరీ ఫీజు కట్టలేదే. ఫీజు కట్టలేదా మీరు ఇంకా? రేపే ఆఖరి రోజు అన్నారే. ఓ 120 అంటే మాటలా? తీసుకోండి. బాధపడతారు. ఈ 120తో పాటు 4720 మీ బాకీ. ఆ 20 ఇచ్చుకోలేని తగ్గించుకోండి. కానీ అమ్మాయితో డబ్బు నేను ఎప్పుడు ఇచ్చినా తీసుకోవాల్సిందే, లేకపోతే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే రేపు టర్మ్ ఫీజు కట్టాలి, ఎల్లుండి ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. కట్టాలిగా. అయితే ఇక నా ఫీజులు ఏం కట్టుకోక్కర్లేదా? దేశానికి ఒక మంచి లాయర్ని ఇస్తున్నారు, గర్వపడండి. ఇదేంది భయ్యా? 9 నెలల కింద ఇల్లు తెచ్చినప్పుడు చూసినా మళ్ళా ఇప్పుడు చూస్తున్నా. జరంతా ఒళ్ళు చేసినావు. ఉప్మాయే పెట్టినోడు కిరాయి ఏమి ఇస్తావయ్యా? ఇయ్యమనడానికి రాలే, జర యా తిప్పిద్దామని వచ్చినా. ఇగో రేపు పొద్దుగల 9 గంటల దాకా కిరాయి ఇవ్వకపోతే నువ్వు చేయబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నానని సీటు మీద రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి చచ్చిపోతా. లాడెక్కడిస్తాడు? నువ్వు చచ్చిపోయే ముందు ఆ నెక్కలు బొక్కలన్నీ వివరంగా చెప్పి చచ్చిపో. లేకపోతే ఆ తర్వాత నాకోలేక పీకోలేక వలవల ఆడిపోతాను. ఏటా అసలు కారు గుదిరి కాయకల నువ్వునే రాయే. చూడండి, జీవితాన్ని పద్ధతిగా నెప్పుకు రావాలి గాని డిసిప్లిన్ లేకుండా ఆటలాడడం నాకు నచ్చదు. ఇంకోడు ఊరుకోడు. రేపు 9 గంటల కల్లా ఎలా కడతారు? ఏముంది మళ్ళీ వాడు అదేదో చదివితే కదయ్యా తెలిసేది. అందమైన దంపతులకు పోటీ అట. హోటల్ స్వర్గం ప్రొపరైటర్ మ్యారేజ్ డే సందర్భంగా ఉత్తమ దంపతులుగా ఎన్నికైన వారికి 5000 బహుమతట. ఈడు జోడు వాడి వేడి ఉన్న దంపతులు పోటీలో నెగ్గి బహుమతి పొందవచ్చునట్టయ్యా.
ప్లీజ్ జీవితం ఆటలాగా ఆడుకోకుండా నెగ్గుకు రావాలంటే మీరు నాతో నాటకం ఆడ తప్పదు.